హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు ఇడ్లీ పిండితో బోండాలు వేస్తానండి నేను. చూడండి, మనము ఇడ్లీ పిండి చేసుకుంటున్నప్పుడు పిల్లలకి రోజు ఇడ్లీ ఇడ్లీ అని మనకి గోల చేస్తుంటారు కదండి. అలాంటప్పుడు మనము ఆ ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో ఎర్రగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, మైదా పిండి, బియ్యం పిండి అన్నీ కలిపేసుకొని అన్నీ బాగా తరిగి ఎర్రగడ్డలు దీంట్లో కలిసి ఇట్లా బోండాల్లాగా వేసుకోవాలండి. ఇట్లా బోండాల్లాగా వేసుకుంటే పిల్లలు ఇంకేం మాట్లాడరండి, చాలా బాగుంటాయండి ఇవి. ఇడ్లీతో పాటు ఈ బోండాలు కూడా పెడితే మనం వాళ్ళకి ఇడ్లీయే కదా అనుకోరు, 2 టిఫిన్లు కలిపి బాగా తింటారండి. మీ ఇంట్లో ఇడ్లీ పిండి చేస్తున్నప్పుడు ఇట్లాగా నేను చేస్తున్నట్టుగా ఇడ్లీ పిండిలో మైదా కొంచెం బియ్యం పిండి, ఎర్రగడ్డలు కొంచెం సన్నగా తరిగి, జీలకర్ర కొంచెం వేసుకోండి, కరివేపాకు కూడా తరిగి వేసుకోండి. ఇట్లా వస్తాయండి బోండాలు, సూపర్ ఉంటాయండి. ఇడ్లీతో పాటు బోండాలు కూడా పిల్లలకి ఇంకేం మాట్లాడరు, వాళ్ళు హాయిగా తినేస్తారండి. చూడండి, ఇడ్లీలు బోండాలండి. ఇడ్లీ పిండితోనే 2 ఐటమ్స్ చేసుకోవచ్చు మనం. టేస్టీ ఇడ్లీ పిండితో బోండాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.